వెల్కమ్ టు వేపీ మోడలర్ అండి. మనం వాడే ప్లేవుడ్ వచ్చేటప్పటికి యాంటీ టర్మినల్ ప్రూఫ్, 35 ఇయర్స్ వారంటీ, లైఫ్ టైం వారంటీ, మెరైన్ గ్రేడు 710 BWP. తర్వాత ఇది సర్టిఫికేషన్ కూడా ఉంటుందండి. 35 ఇయర్స్ వారంటీ. ఎంత ప్రీమియంగా ఉందో చూడండి. దీనికి ప్రొడక్ట్ లేయర్ కూడా ఇచ్చారు. ఏ ప్లేవుడ్కి ఎంత ప్రొడక్ట్ లేయర్ ఇచ్చి ఎంత క్వాలిటీగా ఎంత ఇదిగా ఎంత క్వాలిటీ ప్లేవుడ్ అనేది ఉండదండి. మనం ఈ బ్రాండ్ ఎక్కువ వాడుతుంటాము. లైఫ్ టైం వారంటీ వచ్చింది. ఇది ప్రాసెస్లోకి వెళ్తే మనం చేసే విధానం అండి. మనకి బోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అది మీ అందరికీ తెలుసు. మనది విఐపి మోడలర్. అయితే మనం ఆ ఇందాక ప్లేవుడ్ ఉంది కదండి, ఆ ప్లేవుడ్ పైన మనం గమ్ము రోల్ చేసి నీట్గా దానిపైన మనం సెలెక్ట్ చేసుకున్న లామినేట్లతో మనకి ఇది అనేది పేస్టింగ్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది మనకి చదలు రాకుండా ప్లేవుడ్తో విత్ వారంటీతో మీకు కవర్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి. చూడండి, మన వాళ్ళు శుభ్రంగా దాన్ని లేయింగ్ చేసి మిషన్ లోపల పెట్టారు. అది వచ్చేటప్పటికి మనకి 50 tons కోల్డ్ ప్రెస్ అండి. ఇప్పుడు మనం హ్యాండ్ మేడ్ చేసుకుంటే కనుక ఇంత ప్రెజర్ అంతా నైట్ అంతా ఉండదు. మనం దీంట్లో కింద పెట్టి నైట్ అంతా ప్రెజర్లో పెట్టి ఉంచడం వల్ల దీనికి మంచిగా మీకు లోడ్ పడి నైట్ అంతా పేస్టింగ్ జరిగి మీకు ఎటువంటి ఎయిర్ బబుల్స్ మాయిశ్చరైజర్ లేకుండా పర్ఫెక్ట్గా లేయింగ్ జరగడం వల్ల మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్కడ ఓడకుండా ఉంటుంది. అదే మీరు హ్యాండ్ మేడ్ అనుకోండి, వాళ్ళు గమ్ము రాసి బరువు పెట్టడానికి వీలవదు. అందులో ఈ 50 tons అంటే 50,000 kgs అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి, అలా తీసేయడానికి కుదరదు. మీకు క్వాలిటీగా బాగుండాలి, వర్క్ బాగుండాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. మీరు కార్పెంటర్తోనే చేసుకోవాలనుకుంటే కార్పెంటర్తో చేయించుకోండి. మళ్ళీ మా వాళ్ళు ఎంత చేస్తున్నారండి, మీరు అంత చేయండి అని చెప్పి మమ్మల్ని అడగొద్దు దయచేసి. మేము రేట్లు కూడా చెప్తాం, ఆ రేట్లు నచ్చితేనే కాల్ చేయండి. బార్గెన్ రేట్స్ ఉండవు. మేము ఆల్రెడీ తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మీకు ఆల్రెడీ 2-3 వీడియోలు, ఒక 4 వీడియోలు చేస్తున్నాను. దానికన్నా తక్కువ చేసి పెడతాను. మీకు 650, 750 చెప్పాను. 650 అయితే మీకు స్టాండర్డ్ ప్లేవుడ్ వచ్చింది, 750 అయితే మీకు యాంటీ టర్మినల్ ప్లేవుడ్ వచ్చింది. అది దాన్ని మేమేం చేస్తామంటే పర్ ఎసెప్ట్కి 50 రూపీస్ తగ్గించి ఒక 600 తర్వాత 700 చేయడం జరుగుతుంది. మీకు యాంటీ టర్మినల్ ప్లేవుడ్ కావాలి, తర్వాత లైఫ్ టైం వారంటీ కావాలంటేనేమో 700 రూపాయలు పడుద్ది విత్ లామినేట్తో. మీకు 700 రూపాయలకి ఎకర్లిక్ కావాలంటే అది 900 అవుతుందండి. లేదా 600 దానికి ఎకర్లిక్ కావాలంటే అది 800 అవుతుందండి. ఇది ఫ్రేమ్ అండ్ షట్టర్ రేట్లు అండి. దీంట్లో ఇంకా బార్గెనింగ్స్ ఉండవు. మీరు దీనికి ఇష్టపడి ఓకే అనుకుంటే నాకు కాల్ చేయండి. పని చేసే విధానం చూడండి, దానికి దీనికి తేడా అంటే చూడండి. తర్వాత నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్లు మీరు వీడియోలో చూస్తుంది, మీకు పని విధానం అర్థం అవుతుందండి. నాకు అడిగిన క్వశ్చన్లకి మీకు సమాధానం చెప్తూ నేనేం చెప్తున్నానంటే, కార్పెంటర్లు మేము వచ్చి అడిగి వెళ్ళిపోయిన తర్వాత కార్పెంటర్లు ఏం చెప్తున్నారంటే, మీరు వాళ్ళు చేసినవి సరిగ్గా ఉండవండి, అంటుకోవండి, లేకపోతే ఊడిపోతాయండి, లేకపోతే మీరు ఇచ్చిన మెటీరియల్ వాళ్ళు సేమ్ అయ్యే వాడుతున్నారని మీకు గ్యారంటీ ఏంటని అడుగుతారు. దానికి వాళ్ళు క్వశ్చన్ అడిగిందని సమాధానం చెప్తున్నా. ఇది మనకు వచ్చేటికి కోల్డ్ ప్రెస్లో ఫుల్ లేయింగ్ గమ్ము రాసి ఇలా పెట్టడం వల్ల, ఫుల్ నైట్ ఉండడం వల్ల లేయింగ్ అనేది పర్ఫెక్ట్గా అయ్యింది. ఈక్వల్ పార్ట్ గమ్ము పడడం వల్ల పర్ఫెక్ట్గా లేయింగ్ అయ్యి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా మీకు ఎక్కడ ఎయిర్ బబుల్స్ కానీ లేకపోతే అండులేషన్స్ కానీ లేకుండా జరిగిద్దండి. తర్వాత ఇప్పుడు కార్పెంటర్లు పెట్టారనుకోండి, వాళ్ళ చేతిలో గమ్ము అది వర్క్ చేస్తారు కానీ మిషనరీ ఉండదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా లేయింగ్ అవ్వదు. దానివల్ల అక్కడక్కడ వాళ్ళకి ఎయిర్ బబుల్స్ రావడం, లేకపోతే కొద్దిగా ఉబ్బడం అలాంటివి చూసుంటారు మీరు హ్యాండ్ మేడ్ వర్క్లో. అది అనేది మిషన్ మేకింగ్ వల్ల అవ్వదు. ఇది పేస్టింగ్ వల్ల ఇది ఉపయోగం. తర్వాత మీకు ఇంకోటి మెటీరియల్ మారుస్తారండి, అదండి ఇదని చెప్తారు. వాళ్ళకి ఒకటే సమాధానం అండి, మీకు ఏ మెటీరియల్ అయితే మనం యాంటీ టర్మినల్ ప్రూఫ్కి డబ్బులు తీసుకుంటే ఆ షీట్లు లేయింగ్ పెట్టేటప్పుడు మీరు వచ్చి మా పక్కన వచ్చి కూర్చొని ఒక 2-3 గంటల్లో మీకు ఒక 30-40 బోర్డులు మా వాళ్ళు ఒక హాఫ్ డేలో మీకు పేస్టింగ్ చేయడం జరిగిద్దండి. మీకు ఏ రోజు అయితే మేము పేస్టింగ్ చేస్తామో మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఆ రోజు వచ్చి మా దగ్గరకు వచ్చి కూర్చొని మీరు లేయింగ్ అదే వర్క్ అయ్యేదాకా మీరు వచ్చి కూర్చోవచ్చు. లేదా మీకు వీడియోస్ కంటిన్యూస్గా మీరు ఎన్ని షీట్లు అయితే ఉన్నాయో అన్ని షీట్లకి మీకు వీడియో ఫుటేజ్ ఇవ్వాలన్నా మేము ఇస్తాము, అప్పుడు సపోర్ట్ చేస్తాము. రెండో విషయం, డబ్బులు. మేము దూరంలో ఉంటామండి, మీకు మనీ ఎలా అండి అని అడుగుతుంటారు. దానికి ఆ క్వశ్చన్కి మేము చెప్పే సమాధానం ఏంటంటే, మాది ఇంటీరియర్ మోడ్యులర్ అండి, ఫ్యాక్టరీ. ఇది చిన్న ఆఫీసు లేకపోతే కార్పెంటర్స్ కాదు. మేము ఇంజనీరింగ్ చేసి దాంట్లో నిపుణులు అయ్యి తర్వాత దాంట్లో మేము కోర్స్ తీసుకొని ఇవన్నీ చేసిన తర్వాత మేము ఫ్యాక్టరీ చేయడం జరుగుతుంది. అందులో నేను ఇంటర్నేషనల్ కంపెనీ సిలిక్ అనే కంపెనీలో వర్క్ చేసి ఒక 6 ఏళ్ల క్రితం మానేసిన కానీ మనం ఓన్గా ఫ్యాక్టరీ పెట్టుకొని మనం రన్ చేసుకుంటున్నాం. ఓకేనండి. దానివల్ల మనకి ఎక్స్పీరియన్స్ ఉంది.
అన్నీ ఉన్నాయి. తర్వాత మనది యూనిట్ కాబట్టి మనది కరెంట్ అకౌంట్ అనేది డీటెయిల్స్ మీకు ఇస్తాం. మీరు పేమెంట్ దానికి వేసినట్టయితే మీకు ఒక ప్రూఫ్ ఉంటుంది. తర్వాత మీకు ఏమైనా అగ్రిమెంట్ కింద కావాలన్నా మేము చేసి పెడతాం, దానికి ప్రాబ్లం ఏం లేదు. మీకు వర్క్ పద్ధతి, ఇప్పుడు వర్క్ ఎవరైనా చేయొచ్చండి, నేనే చేయాలని ఏం లేదు. వర్క్ పద్ధతి మిషనరీ చేయడం వల్ల ఈ ప్రెజర్ నైట్ అంతా ఉండడం వల్ల కరెక్ట్గా పేస్టింగ్ జరిగింది. ఈ వర్క్ పద్ధతి 3 విధాలుగా ఉంటుందండి. ఒకటి పేస్టింగ్, రెండోది కటింగ్, తర్వాత మూడోది ఎడ్జ్ బైండ్. ఇదన్నీ వీడియోలో మీకు వస్తూ ఉంటుందండి. ఇప్పుడు పేస్టింగ్ జరిగింది, తర్వాత కటింగ్ మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏం చేస్తామంటే ఇలా తీసుకొని దాన్ని కటింగ్ చేస్తాం. ఈ కటింగ్ మిషన్ వల్ల మన ఉపయోగం ఏంటంటే పర్ఫెక్ట్గా కట్ అయ్యిద్ది, అంటే 90 degrees కట్ అయ్యిద్ది. తర్వాత వితౌట్ చిప్పింగ్, ఇటు ఎదురు పక్క వెనక పక్క కానీ 2 పక్కల మనకి చిప్పింగ్ ఉండదు. ఎందుకంటే కింద బ్లేడు పైన బ్లేడ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా చిప్పింగ్ అయ్యిద్ది. ఆ చిప్పింగ్ అయిన తర్వాత మనకి ఎడ్జ్ బైండ్ మిషన్. ఇది వచ్చేటప్పటికి 165, 170, 180, 190 degrees దగ్గర గ్లూ అనేది మరిగిద్ది సార్. అలా మరిగి ఆ చుట్టూరు మనం మనకి అటు ఇటు లేయింగ్ అయిన తర్వాత, కటింగ్ అయిన తర్వాత గోడీలు ఉంటాయి, మందళ్ళు అంటారు లేదా గోడీలు అంటారు. లేకపోతే ఇవి గోడీలు మనం కవర్ చేయడం కంటే పీవీసీ ఎడ్జ్ బైండ్ అని ఉంటుంది సార్. ఈ పీవీసీ ఎడ్జ్ బైండ్ని మనకు రోల్స్ కింద వస్తాయి. అది మిషన్లో పెట్టి ఈ 170, 180 degrees దగ్గర మరిగిన గ్లూతో వితిన్ సెకండ్స్లో అది లేయింగ్ జరిగింది సార్. లేయింగ్ అయ్యి పేస్టింగ్ జరిగి పర్ఫెక్ట్గా ట్రిమ్మింగ్ జరిగి తర్వాత పించింగ్, కార్నర్ రౌటింగ్, పైన రౌటింగ్, కింద రౌటింగ్ జరిగి తర్వాత పించింగ్ కూడా క్లియర్గా దాని బఫింగ్ జరిగి బయటకు వచ్చిందండి. బయటకు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా లేయింగ్ జరిగింది. ఇది వాళ్ళు చేతితో చేసే పని కాదు, హ్యాండ్మేడ్తో అయ్యే పని కాదు. అది గ్లూ పట్టుకుంటేనే అది మనకు కాలిపోద్దండి. అది మిషనరీ మీద చేయించుకోవాలి. అది మిషనరీ మీద చేస్తే మీకు పర్ఫెక్ట్గా గ్లూ అనేది అంటుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మేము చేస్తామని చెప్పి ఈటెక్స్ డబ్బాలో లేకపోతే ఎస్ఆర్ డబ్బాలో తీసుకొని చేస్తుంటారు. అలా చేయడం వల్ల అంటే అది కొన్ని రోజులకు ఊడిపోద్ది చేతితో చేయడం వల్ల. ఓకేనండి, ఇందాడ మీకు చెప్పిన ప్రైజులన్నీ మనకి ఫ్రేమ్ అండ్ షట్టర్ ప్రైజులు. అదే బాక్స్ కనుకోండి మీకు అది ఇంకా డబుల్ అవుద్ది ఆ ప్రైజ్ అనేది. అర్థమైందండి. ఇప్పుడు మీకు లేయింగు, కటింగు, ఎడ్జ్ బైండ్ పడడం జరిగింది. ఓకేనా సార్. ఇప్పుడు ఇవి చూస్తుంటారు కదా, ఇప్పుడు మీకు ఆ పర్ఫెక్ట్గా ఈ లేయింగ్ అనేది జరిగింది. అదే హ్యాండ్మేడ్ అయితే అది అవ్వదు. అది మీరు గమనించినట్టయితేనే మాకు కాల్ చేయండి. డోంట్ కంపేర్ విత్ కార్పెంటర్స్. ఎందుకంటే ఇప్పుడు మనిషి చేసేది మిషన్ చేసేది తేడా ఉంటుంది. ఆ మిషన్ మనం తీసుకొని ఇంత హార్ట్గా మీకు వర్క్ చేసి చూపించి తర్వాత ఇదంతా మన చేతితో అవ్వదు. ఒక ఫీచర్ అనేది పెరిగిద్ది, మీరు పెట్టే కబోర్డ్లకి దీని లైఫ్ టైం పెరిగిద్ది. ఇలా చేయడం వల్ల, ఈ పద్ధతిలో చేయడం వల్ల మీకు చెద అనేది ఎంటర్ అవ్వదు. అందులో మనం వాడేది యాంటీ టెర్మినల్ ప్రూఫ్ కాబట్టి దాని సర్టిఫికేషన్ ఉంటుంది. ఇంకా చెద అనేది ఎంటర్ అవ్వడానికి లేదు. ఈ వీడియోలో మీకు మొత్తం చెద రాకుండా ఎలా ప్లేవుడ్తో మీ సన్ గ్లాస్తోనో, యాకర్లిక్తోనో లేకపోతే పించింగ్తోనో ఎలా చేర్చుకోవాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా వివరాలు కావాలంటే మీకు వివరంగా నేను చెప్పేశాను ఆల్రెడీ వీడియోలో. మీకు వర్క్ చేయించుకోవాలని అనుకుంటే కాల్ చేయండి. మేము ఎంత దూరం వచ్చినా మేము వర్క్ చేస్తాము. అది రెసిడెన్షియల్ అయినా, కమర్షియల్ అయినా, షాపులైనా, ఇల్లులైనా మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాము. పర్ఫెక్ట్గా ఈ ఎడ్జ్ బైండ్ అని పడడం వల్ల మీకు అదే పించింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు చేతితో చేశారనుకోండి ఎక్కడొకటి చిప్పింగ్ రావడం లేదా కోణాలు పోవడం అలా ఉంటుంది. అది లేయింగ్ అంత పర్ఫెక్ట్గా 50 degree వాళ్ళు ఏంటంటే 50 tons దగ్గర పెట్టరు కదా, దానిలోకి మాయిశ్చరైజర్ కానీ ఎయిర్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో మీకు చదవచ్చుద్ది. కానీ మనదేంటి మొత్తం కన్సిల్డ్ అయిపోద్ది. ప్లస్ తర్వాత మనం వాడేది యాంటీ టెర్మినల్ ప్రూఫ్ ప్లేవుడ్ అన్ని విధాలుగా ఉన్నప్పుడు మీకు 100 ఏళ్ళైనా సరే చదరాదు సార్. ఒకవేళ వచ్చినా సరే మాది ఫుల్ గ్యారంటీ, మేము రీప్లేస్ చేసి పెడతాము. మళ్ళీ దానికి సర్టిఫికేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసి ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే పూర్తిగా చూసిన తర్వాతే మాకు కాల్ చేయండి. ఒక పావు గంట చూడడం వల్ల మీకు ఏమవుదండి, మీకు ఫుల్ నాలెడ్జ్ అని వచ్చింది. దాని ప్రకారంగా మనం ఎదురుకెళ్ళచ్చు. దీనికి మీకు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్, లామినేట్ అయితే లామినేట్, అక్రిలిక్ అయితే అక్రిలిక్, హెచ్డిహెచ్ఎంఆర్ అయితే హెచ్డిహెచ్ఎంఆర్, ప్లేవుడ్ అయితే ప్లేవుడ్, డబ్ల్యూపీసీ అయితే డబ్ల్యూపీసీ, మీకు ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్తో వర్క్ చేసి పెడతాం. డబ్ల్యూపీసీ కూడా మేము పెయింటింగ్ చేయం సార్. ఇలాగే సేమ్ పైన కింద మనకి ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్స్ అంటే లామినేట్ కానీ అక్రిలిక్ కానీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఇలాగే పేస్టింగ్ చేసి కట్ చేసి ఎడ్జ్ బైండ్ చేసి మనం డోర్స్ కింద వాడుకోవచ్చు. అటు ఇటు లామినేట్ అక్రిలిక్ వేయడం వల్ల ఏమైందంటే స్క్రూ బలానికి ఇంకా కొద్ది బలం వచ్చింది డబ్ల్యూపీసీతో. ఓకేనా సార్. ఇలా చేయడం వల్ల డబ్ల్యూపీసీ అయితే మీకు 900 నుంచి 950 రూపాయలు పడుద్ది. ఏది ఫ్రేమ్ అండ్ షట్టర్ రేట్లు అండి ఇవన్నీ. మీకు బాక్స్ అయితే డబుల్ అవుద్ది. ఓకే సార్. ఓకేనా సార్.
మీరు దాన్ని మీరు పనికి విలువిచ్చి దాన్ని చూడండి. ఇప్పుడు కార్పెంటర్తో చేసుకున్నారు అనుకోండి, వాళ్ళైనా అలాగే చేస్తారు. ఇదిగోండి మన ప్లేవుడ్ వచ్చేటప్పటికి ఇంత ప్రీమియంగా ఉంటుంది. అది మీరు క్వాలిటీ చూడండి. ప్రతి షీట్కి కూడా మీకు కవర్లు అన్నీ ఉంటాయి. ఇది మనం వాడే అంత మిషనరీ, లామినేట్లు, ఇదంతా మన ఫ్యాక్టరీలో తీసిన వీడియోస్ మీకు షేర్ చేస్తున్నానండి. చూసి మన వర్క్ నచ్చినట్లయితే మనకు కాల్ చేయండి. మేము ఎక్కడికి వచ్చినా వర్క్ చేసి పెడతాము. మనకి అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. లేకపోతే మెటీరియల్ ఏమన్నా మేము ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం అలాంటి క్వశ్చన్లు ఉన్నా మీకు జవాబు ఇస్తాము. మీకు అన్నీ అర్థమైనట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే కాల్ చేయండి. మీకు ప్లైవుడ్తోనే చెదరాకుండా కబోర్డ్ చేసుకుని ఎలా అనేది మీకు చూపించాను. అది ఎందుకు ప్లైవుడ్ అంటున్నానంటే ఎన్ని మీటర్లు వచ్చినా అది రీప్లేస్మెంటే కానీ అది ప్లైవుడ్ని కొట్టే ఏ మెటీరియల్ లేదండి. అది నా అనుభవంతో చెప్తున్నాను. మనదేమీ ప్లైవుడ్ షాప్ కాదు, లేకపోతే మనది ప్లైవుడ్ కంపెనీ కాదు. ప్లైవుడ్తో చేస్తే వర్క్ స్టాండర్డ్గా నిలబడిద్ది. దాన్ని మనం హ్యాండ్మేడ్ కాకుండా మోడలర్ చేసుకుంటే అది మనకు లైఫ్ టైం పెరిగిద్ది. అది కూడా యాంటీ టర్మైట్ ప్రూఫ్ అయి ఉండాలి. ప్రూఫ్ సార్, ఇక్కడ యాంటీ టర్మైట్ ప్రూఫ్ ఇది. అది ఒకటికి గుర్తుపెట్టుకోండి. యాంటీ టర్మైట్ ప్రూఫ్ ఇది, రెసిస్టెన్స్ కాదు. యాంటీ టర్మైట్ ప్రూఫ్ BWP 710 మెరైన్ గ్రేడ్. మెరైన్ గ్రేడ్ వచ్చేటప్పటికి మనకి షిప్ బాటిల్ కింద వాడతారు. కాన్స్టెంట్గా సాల్ట్ వాటర్లో ఉన్నా కూడా ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉంటుంది ప్లైవుడ్. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు నేను దాంతో అయితే 700, మామూలుగా ప్లైవుడ్తో అయితే 600 రూపాయలకి 710 BWP అయితే 600కి చేయడం జరిగిద్ది. మీకు యాంటీ టర్మైట్ ప్రూఫ్ అయితే సర్టిఫికేషన్ కూడా వచ్చిద్ది. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయినా సరే మీకు రీప్లేస్మెంట్ ఉంటుంది. ఇది సార్, మీకు దాన్ని బట్టి మీకు ఇంటీరియర్ కావాలంటే ఇంటీరియర్, తర్వాత కమర్షియల్గా మీ షోరూమ్స్ కానీ, తర్వాత మీరు ఏమన్నా షాపులు కానీ, లేకపోతే టీ షాపులు కానీ, జ్యువెలరీ కానీ, సంథింగ్ ఏమైనా సరే ఎడ్జ్ బెండ్ లేయింగ్ అవ్వడం మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఫినిషింగ్ అనేది మనం ఎంత ట్రై చేసినా చేతి మీద రాదండి. చాలామంది ఏంటంటే ఏదో అంటించేసి చేతితో ట్రిమ్మర్లు కొనుక్కొని వేస్తుంటారు. రేపు కొన్ని రోజులు ఊడిపోతాయి. వాళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత అవి ఊడిపోతే ఎవరిని అడుగుతారండి? అలా ఉండదు మంది. ఒక్కసారి ఇది సింథటిక్ ఫార్ములా ఉంటుంది గ్లూ. ఈ గ్లూ అనేది ఒకసారి అది అంటుకున్న తర్వాత ఊడడం అనేది ఉండదు. కావాలంటే మీరు మామూలుగా ఉలేసో ఏదో వేసి లాగడం తప్ప మామూలుగా దానంతలో అయితే అది ఊడడం అనేది అసంభవం. ఎందుకంటే 170 డిగ్రీస్ దగ్గర అంటుకున్నది మళ్ళీ 170 180 డిగ్రీస్ దగ్గర వస్తే తప్ప అది ఊడదు. అది సార్, మీరు చేతితో కార్పెంటర్ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా రాదు. ఆ క్వాలిటీని గుర్తుపెట్టుకొని మీకు ప్రైజెస్ కూడా ఆల్రెడీ చెప్పేశాను. దానికి ఓకే అనుకుంటేనే మనకు కాల్ చేయండి. లేకపోతే హ్యాపీగా మీరు మీ పద్ధతిలో మీరు వెళ్ళిపోవచ్చు. మనకు వర్క్ బాగుండాలి, లైఫ్ టైం వారంటీ కావాలి, క్వాలిటీతో చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాకు కాల్ చేయండి. మేము ఎంత దూరం వచ్చినా కాల్ చేస్తాము, వర్క్ చేసి పెడతాము. మీకు ఎంత దూరమైనా ట్రాన్స్పోర్టేషన్ ఏమీ ఎక్స్ట్రా ఉండదు. మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఇన్స్టలేషను, ట్రాన్స్పోర్టేషను, మెటీరియల్ మనీ దాంట్లోనే ఉంటాయండి. ఇది వర్క్ అయిన తర్వాత వాటర్లో బకెట్లు వేయడం జరిగింది. ఫుల్ నైట్ నేను పెట్టి చెక్ చేశాను. నేను ఇది ఎటువంటి రెస్పాండ్ అవ్వదు. చుట్టూరు కన్సీల్డ్ అయిపోయింది కదా, అది తీసుకెళ్ళి బకెట్లో వేస్తాను చూడండి. బకెట్లో నీళ్ళు పట్టేసి బకెట్లో పెట్టేశాను. ఫుల్ నైట్ వదిలేసాను. ఫుల్ నైట్ వదిలేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ అనేది ఇలా రెడీ అయిపోద్ది. పేస్టింగ్, కటింగ్, ఎడ్జ్మెంట్ తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అనేది మన కబోర్డ్లు సెలక్షన్ను బట్టి, తర్వాత కిచెన్స్ సెలక్షన్ను బట్టి, దాన్ని బట్టి ఎలా కావాలంటే అలాగా ఆ సైజులకి ఎంఎంలో. ఇది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎంఎంలో కూడా చేయాలన్నా కూడా ఇబ్బంది, అంత పర్ఫెక్ట్గా రాదండి. అంటే నేను కార్పెంటర్లు ఏం తక్కువ చేసి మాట్లాడట్లేదండి. ఎందుకంటే చాలామంది కార్పెంటర్లు ఏంటంటే మనకి మిషనరీ మేకింగ్ అయితే కరెక్ట్గా రాదు అని అనడం వల్ల మేము వాళ్ళకి అడిగిన క్వశ్చన్కి మేము జవాబు చెప్పడం జరుగుతుంది అంతేగాని వాళ్ళనేమి మనం తక్కువ చేసి మాట్లాడే విధంగా ఏమీ కాదు. వర్క్ అనేది, ప్రొడక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. మీకు నీట్గా ఉండాలి. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళారనుకోండి, మీకు ఎక్కడికి అయితే బాక్స్ వచ్చేటికి 2500 తీసుకుంటారు.
మన దగ్గర అనుకోండి 1800కి 1900కి అయిపోద్ది. అలాగే మీరు షోరూమ్కి వెళ్ళి మీరు ఈ డోర్లు అడిగినా కూడా 900 అలా లామినేట్కి తీసుకుంటారు. మనకి లామినేట్ 700కి అది యాంటీ టెర్మైట్ ప్రూఫ్తో అయిపోయింది. 600కి అయితే మామూలు స్టాండర్డ్ ప్లేవుడ్తో అయిపోయింది. యాంటీ టెర్మైట్ కావాలనుకున్న వాళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టుకోండి. లేదండి మనకి చాలనుకుంటే 600తో వెళ్ళండి. అది కూడా ఏం పాడవదు, అది లైఫ్ టైం బాగానే ఉంటుంది. అదేమి ఇప్పుడు అది సర్టిఫికేషన్ లేదు కదా అని చెప్పి అదేం పాడైపోయే వస్తువు కాదండి. అది స్టాండర్డ్ ప్లేవుడే, మనం రెగ్యులర్గా వాడే ప్లేవుడ్లే. అది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. మీకు అలాగే లామినేట్లు అక్రిలిక్లు కూడా ఐఎస్ఐ ఉన్న మెటీరియల్ వాడతాము. మీకు ఎంత దూరం వచ్చినా కాల్ చేయండి, మేము వర్క్ చేసి పెడతాము. అలాగే మీకు ఎలా కావాలంటే అలా మనీ ఎలా ఏంటంటే దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంటుందండి. ఇంట్లో కబోర్డ్లు వచ్చిన తర్వాత ఇలా చేసి పెడతాం. కిచెన్స్ అయితే ఇలా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మన వర్క్ చేసిన ఫోటోలే పెడుతున్నామండి. తర్వాత పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం. పూర్తిగా కంప్లీట్ అయ్యడానికి మన హ్యాండ్ ఓవర్ సైజ్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టిక్కర్లు లేబుల్స్ ఉంటాయి, అవన్నీ వాళ్ళు క్లీన్ చేసుకొని తర్వాత మనకి ఇమేజెస్ వాళ్ళ ఫోటోలు తీసి పెడితే ఇలా ఉంటాయి. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఇలా ఉంటాయి టీవీ యూనిట్స్, వార్డ్రోబ్స్, ఈ వీడియోస్ అన్నీ ఈ ఫోటోలో ఇలా అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఇంత ఎలిగెంట్గా తర్వాత చాలా నీట్గా ఉంటాయి. అలాగే మన దగ్గర ప్రొఫైల్ డోర్సు, అరిస్టో డోర్సు, తర్వాత అల్యూమినియం క్రాకరీ డోర్సు ఇవన్నీ రెడీ అవుతుంటాయండి మన ఫ్యాక్టరీలోనే. ఇదిగోండి కిచెన్కి మధ్యలో మనం ఇవ్వడం జరిగింది. మనం షోరూమ్స్ కూడా చేస్తామన్నాం కదండి, ఇవి షోరూమ్స్ ఫోటోలు ఎక్కువ నేను పెట్టలేదండి, చాలా ఉన్నాయి ఫోటోలు పెట్టాలంటే. వీడియో మరీ లాంగర్ అయిపోతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మనతో వర్క్ చేయించుకోవాలనుకున్నా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకున్నా హ్యాపీగా మనకి కాల్ చేయొచ్చు. అలాగే మెటీరియల్ కావాలన్నా కూడా మీకు షాపుల కన్నా కూడా నేను తక్కువకి ఇవ్వగలుగుతానండి. మోడ్యులర్ కిచెన్స్లో లాట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, అది కూడా సింపుల్గా మనం ఏంటి వాటిని డిస్కస్ చేసి ఎక్కడ ఏం పెట్టాలనేది మనకి నీట్గా పెడతాం. షోరూమ్కి వెళ్ళే కన్నా మన దగ్గరకు వస్తే మీకు ప్రైస్ తగ్గిద్ది. మధ్యలో ఈ ఆర్టిక్లు లేకపోతే ఇంకోలో ఉండడం వల్ల మళ్ళీ ప్రైజులు పెంచుకొని వాళ్ళు కమిషన్ తీసుకునే అవకాశం ఉంటుందండి. మీరు డైరెక్ట్గా వచ్చేయండి, నేను డైరెక్ట్గా ప్రైస్ కూడా చెప్పేశాను. ఆ ప్రైజులు ఓకే అనుకుంటే మీరు చేయండి. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనం చేసిన వర్క్స్. ఇవన్నీ మీరు చూడండి, చూసి ఫైనల్గా ఇంటీరియర్ మీరు నాకు తెలిసి అయితే నేను ప్లైవుడ్కే ఏ మెటీరియల్ మంచిదంటే ప్లైవుడే మంచిదని చెప్తాను. అది యాంటీ టెర్మైట్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే ఇంకా మీకు తిరగనున్నదని నేను చెప్తాను. దాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఏ మెటీరియల్ చేద్దాం అనుకుంటున్నారు చెప్తే ఇంకా మనం డిస్కస్ చేసుకొని ఫర్దర్గా ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని మనకి డిజైన్స్ అలాగా మోడల్ కిచెన్స్, తర్వాత మనం వాడే విక్ర బాస్కెట్లని, తర్వాత ఈ ఛానల్స్ లోపల వాడే ట్యానం బాస్కెట్లు ఏ కంపెనీ అవన్నీ డిస్కస్ చేసుకొని అప్పుడు బడ్జెట్ అనేది ఫైనల్ అవుతుందండి. దాన్ని బట్టి మీరు వాడే ఫినిషింగ్ని బట్టి లామినేట్సా లేకపోతే అక్రిలిక్లా లేకపోతే వాడే ట్యానం బాస్కెట్లు హ్యాఫ్లైనా స్లీకా ఇలా బ్రాండ్ని బట్టి కూడా ప్రైస్ మారే అవకాశం ఉంటుందండి. దాన్ని బట్టి చేసుకోవచ్చు. మేము విల్లాసు చేస్తాము, అలాగనే చిన్న ఇల్లులు చేస్తాము. మేము చేసే బిల్డింగ్లు కూడా పెద్దవి ఉంటాయి, ఇవి పెద్దవి ఉంటాయి. అలాగే చిన్నవి కూడా ఉంటాయి. అది తక్కువలో చేసి పెడతాము. ఏదైనా ప్రైస్ అంతే ఉంటుంది ఏ ఇంటికైనా, అది మనకు హోల్సేల్గా వచ్చిద్ది, అలాగే చేసి పెడతాము. ఓకేనా సార్. పెద్దవాళ్ళు ఏంటంటే బ్రాండ్లు వాడతారు, కొద్దిగా చిన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న దాంట్లో సర్దుకుంటారు. మీకు వివరంగా పూర్తిగా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్స్.